మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కనపేట గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నగర వన యోజన పథకం ద్వారా ఏర్పాటు చేయనున్న అర్బన్ పార్క్ నిర్మాణానికి ఎమ్మెల్యే రోహిత్రావు శంకుస్థాపన చేశారు. అటవీ ప్రాంతంలో ఆయన మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. పెంచాలంటే అది మనం కెపాసిటీ పెంచాలంటే ఇప్పుడున్న కెపాసిటీ అయితే ఉన్న ఏరియాకి అయితే సరిపోతాయి. అంటే దానిలో 2-3 ఉన్నాయి. వాటర్ ఏరియా ఉన్నాయి, తర్వాత నీలగాయ కూడా ఉంది. ఆ నీలగాయ కూడా పాపులేషన్ ఎక్కువ. కొంచెం మనం ఇంకా ఎక్కువ ఉన్న ఏరియాకి అయితే ఎక్స్పాండ్. నూతన సాంకేతికతను తక్కువ ఖర్చుతో రైతు ముంగిట్లో చేర్చి 90% ఖచ్చితంగా అధిక పాల దిగుబడి సామర్థ్యం గల మేలుజాతి ఆడదూడలు పుట్టించి వాటి ద్వారా రైతులు ఆదాయం పెంపొందించడం పశుసంవర్ధక శాఖ లక్ష్యమని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో పాడి రైతులు తమ పశువుల పెంపకం పోషణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్ వెంకటయ్య శుక్రవారం నాడు జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో వరిగుంతం గ్రామంలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సాంకేతికతను తక్కువ ఖర్చుతో రైతు ముంగిట్లో చేర్చి 90% ఖచ్చితంగా అధిక పాల దిగుబడి సామర్థ్యం గల మేలుజాతి ఆడదూడలు పుట్టించి వాటి ద్వారా రైతులు ఆదాయం పెంపొందించడం, తక్కువ సమయంలో మేలుజాతి అభివృద్ధి చేయడం, లింగ నిర్ధారిత వీర్యనాళిక వినియోగం వలన 90% కంటే ఎక్కువ మేలుజాతి ఆడదూడలు పుట్టించి మందలో ఆవులు, గేదెల సంఖ్య గణనీయంగా పెరిగి రైతులకు పోషణ మరియు లాభసాటిగా మారుతుందన్నారు. గేదెల్లో ముర్రా, ఆవుల్లో సాయివాల్, గిర్, హెచ్ఎఫ్ జెర్సీ, సంకరజాతి వీర్య నాళికలు అందుబాటులో ఉన్నాయని, ఒక లింగ నిర్ధారణ వీరనాళిక ధర రూ. 675, సబ్సిడీ వాటా రైతు వాటా రూ. 250 తెలిపారు. ఒక పశువు వరుసగా 2 సార్లు లింగ నిర్ధారణ వీర్యంలో కృత్రిమంగా గర్భధారణ చేసినప్పటికీ చూలు కట్టకపోతే రైతుకు 2 సార్లు చెల్లించిన వాటాధనం రూ. 500 తిరిగి రైతు అకౌంట్లో తెలంగాణ పశు గణాభివృద్ధి సంస్థ జమ చేస్తుందన్నారు. మొదటి కృత్రిమ గర్భధారణ విఫలమై రెండవ కృత్రిమ గర్భధారణ ద్వారా మగదూడ జన్మిస్తే రూ. 250 తిరిగి రైతు ఖాతాకు జమ చేయబడుతుందన్నారు. ఈ శిబిరంలో 32 పశువులకు గర్భస్థ పరీక్షలు, 18 పశువులకు సాధారణ చికిత్సలు, 4 పశువులకు కృత్రిమ గర్భధారణ, 41 దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల పశు వైద్యాధికారి డాక్టర్ ఎల్ వీరేశం, కౌడిపల్లి మండల పశు వైద్యాధికారి డాక్టర్ జి రాజు, సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ గట్టయ్య, వెటర్నరీ లైవ్ స్టాక్ అసిస్టెంట్ వేణుగోపాల్, సిబ్బంది మైపాల్, నరేష్, గోపాల మిత్రలు ప్రవీణ్, శ్రీకాంత్, పశుమిత్ర జె లక్ష్మి, మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయని అభివృద్ధి పనులు ఏడాది కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చేసి చూపించారని నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పెద్దమ్మ తల్లి ఆలయ ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మన స్థాయి ఏంటో చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలు చేయాలని, మిగతా 2 గ్యారంటీలను త్వరలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సామాన్య మానవునికి లబ్ధి చేకూరింది ఏదో చూపించాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారికి నచ్చిన నాయకులకే బీసీ బంధు, దళిత బంధు, ట్రాక్టర్లను అందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలోనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకనే విమర్శలు కురిపిస్తున్నారని, ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తగదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో చూపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉందని, రైతులకు చేస్తారన్న మాట నిలబెట్టుకుని 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లబ్ధిదారులకు చెందకుండా కాలయాపన చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ది కాదా అన్నారు. 75 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఆధ్వర్యంలో మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎంపీటీసీ వార్డు మెంబర్ తో సహా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని ఎమ్మెల్యేకు గిఫ్ట్ గా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మారుతి, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, సత్యనారాయణ రెడ్డి, లింగంగౌడ్, యూత్ అధ్యక్షులు రామచంద్ర నాయక్, రవీందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మసూద్ అలీ, బాజా రమేష్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్ నాయక్, రాజు నాయక్, శ్యామల రమేష్, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట్ మండల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సమావేశపరిచి అందరి సమక్షంలో ముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మొన్న మాట్లాడిరో ఆ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మేము ఇప్పుడు రుణమాఫీ కాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇగో మా దగ్గర
ఆధారాలు ఉన్నాయి. మన మండల్లో ఫస్ట్ విడతల 1791 మందికి రైతులకు రుణమాఫీ అయింది. అలాగే అధికారిక లెక్కల ప్రకారం రెండో విడత 1213 మందికి, మూడో విడతల 948 మందికి, ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో రేషన్ కార్డు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఫోటోలు దించుకొని రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి 136 మందికి అయింది. టోటల్గా కలుపుకొని ఓన్లీ మన మండలంలో నిజాంపేట మండలంలో 4088 మందికి రైతులకు రుణమాఫీ అయింది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అయింది కాకుండా జనవరిలో ప్రకటించే ఏదైతే కొన్ని సబ్జెక్టుల కారణంగా మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో, మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అందరినీ కూడా మేము చేసుకుంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మైనంపల్లి గారి హనుమంతరావు గారి నాయకత్వం, రోహిత్ రావు గారి నాయకత్వం, జై కాంగ్రెస్. లో రుణమాఫీ అనేది రైతుకు చూస్తున్నాము. బీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అని చూస్తలేదు గవర్నమెంట్. అందుకోసానికే నాయకులారా దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. మైనంపల్లి గారి ఆధ్వర్యంలో 6 మండలాలలో జెడ్పీటీసీలు, 6 మండలాలలో ఎంపీటీసీలు, 6 మండలాల ఎంపీపీ, ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా నర్సాపూర్ కలుపుకొని ఏదైతే జెడ్పీ చైర్మన్ ఉందో కాంగ్రెస్ పార్టీ జేకేతను వేస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీ జెడ్పీ చైర్మన్ అవుతాడు. ఏదైతే మైనంపల్లి గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన ఈ నియోజకవర్గం కొత్త కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ వారసుల కుటుంబము వానేకప్ చేసినప్పుడు కూడా మేము అందరం ఇక్కడ ఉన్న నాయకులు కూడా మేము ఆమెకు తిరిగినాము, ఆమెతో ఉన్నాము, మైనంపల్లి గారితో కూడా ఉన్నాము. మేము ప్రతి పార్టీలో కూడా మీలాగా మేము విమర్శిస్తలేము. కాబట్టి దయచేసి ఎలా ఉంటుందో ఇప్పుడు గతంలో మా నాయకులు చెప్పారు కాబట్టి ప్రతి మండల్లో కూడా 6 మండలాలు 6 జెడ్పీటీసీలు అన్నదమ్ములతో నేర్పడ్డారో వాళ్ళకు సొంత ప్లేస్ ఉంటే వాళ్ళకు మొదలు ఇవ్వండి. ఎవరికైతే గుడిసెలు ఉన్నాయో పెంకిటిళ్ళు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి. ఏదైతే ఇప్పుడు మీరు గతంలో చెప్పారు ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు కట్టుకోనని చెప్పారు, డబుల్ బెడ్రూమ్లు అక్కడ కలవకుంటలు అక్కడనే మురుస్తున్నాయి, చల్మల్లి ఇక్కడనే మురుస్తున్నాయి. మన మండల్లో గౌరవ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాము. ఇప్పుడు మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పద్మదేవేందర్ రెడ్డి గారు గతంలో రామాయంపేట ఉమ్మడి మండలం ఉండే నిజాంపేట మండలం కలుపుకొని ఇప్పుడు మీరు తెలంగాణ ఏదైతే ఏర్పడ్డదో తెలంగాణ నిధులు నియామకాలు ఉద్యోగాల కోసమే తెలంగాణ ఏర్పడ్డది. మీరు 6 మండలాలలో మన కాన్స్టిట్యున్సీలో ఏ మండలకు నీళ్ళు తెచ్చిండ్రు? కాలడ్డం పెడితే నీళ్లు వారిస్తామని చెప్పిర్రు. ఏ మండల్లో నీళ్లున్నాయి? మేము వస్తాం రా, సిద్ధమా? మీరు ఎవరికి ఇచ్చిర్రు? సిద్ధమా? మీరు ఎంతమందికి రుణమాఫీ చేసిర్రు? 4 విడతలు చేసిండ్రు 25 వేల చొప్పున. ఎవరికి చేసిర్రు? మీ పార్టీ కార్యకర్తలకు లిస్ట్ ఉన్నది మా దగ్గర, మేము తీసి చూపిస్తాం. కానీ ఇప్పుడు మా సబ్జెక్టుల వరంగా ఉన్నాయో అందరి రైతులకు కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్తుండ్రు గవర్నమెంట్. అదాని పరంగానే ఇప్పుడు మేము బీఆర్ఎస్ నాయకులకు ఒకటి చెప్తున్నాము. గతంలో టీఆర్ఎస్ నాయకులు ఏది కూడా అమలు చేయలేదు అంటున్నారు. కానీ మీరు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ కార్యకర్తలకే ట్రాక్టర్లు ఇచ్చిర్రు, మీ కార్యకర్తలకే అనటోనికే బీసీ బంద్ ఇచ్చిర్రు, మీ కార్యకర్తలకే దళిత బంద్ ఇచ్చిర్రు, మీ కార్యకర్తలకే ఈ ఇండ్లు అయినా కానీ ఓలైనా కానీ ఆ ఇండ్లు ఇచ్చేటివి కూడా మీరే రాసుకుర్రు. కానీ అలాంటిది కాదు. ఇందిరమ్మ పాలన అంటేనే గత 70 సంవత్సరాల నుంచి కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రతి ఊళ్ళో కోదాం, ప్రతి ఊళ్ళో కూడా ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి కట్టుకున్న వాళ్ళవి. ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ గౌరవ పోగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తుండు, పార్టీలు చూడకండి, ఎవరైతే గరీబులు ఉంటారో ఫస్ట్ ఫేజ్లో ఏరైతే వాళ్ళకు ఇంటిలో ఇల్లు లేదో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన పెద్దమ్మ దేవాలయం వద్ద మన నిజాంపేట నాయకులు కార్యకర్తలు సమావేశం ఏర్పడడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే మొన్న మన నిజాంపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఏమన్నారంటే నిజాంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు అని చెప్పేసి మాట్లాడాడు. కానీ మేము చెప్తున్నాము, నిజాంపేట మండలంలో 7 ఎంపీటీసీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటాం. నిజాంపేట మండలంలో 14 గ్రామ పంచాయతీలు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 2 గ్రామ పంచాయతీలతో పాటు 16 గ్రామ పంచాయతీలతో పాటు వార్డు మెంబర్లతో సహా సింగిల్ విండో చైర్మన్లను ఖచ్చితంగా నిజాంపేట మండలంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని మన గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి మన నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకుల తరపు నుంచి తెలియజేస్తున్నాం. కూడా ఈ పైరోగులకు ఈ డూప్లికేట్ ఇవన్నిటికీ
మాకు సహకరించేటోళ్ళు లేరు. మేము అటువంటి పనులు చేస్తే మా నాయకులు కూడా సహకరించరు. మైనంపల్లి అనేటోడు మొదటి నుంచి మొనార్కు. ఇవాళ మెదక్ జిల్లాకు మైనంపల్లి కొత్త కాదు. 20 సంవత్సరాల ముందు కొట్లాడి సేవలు చేసి ఆ రోజులలో 2 సార్లు ఎమ్మెల్యే అయినోడు. దాన్ని మీరు మర్చిపోయి మీరేదో మాట్లాడదు కాదు. రాజకీయం గురించి ఏంటంటే సాఫ్గా మాట్లాడి సాఫ్గా విమర్శించుని, లేనిపోని మాట్లాడితే మాత్రం రేపు మంచిగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. అనవసరమైన మాటలు మాట్లాడి మాతోటి మళ్ళీ మీరు ఉల్టా అనిపించుకోకరి. నాయకులు లెక్క ఉండరు, కార్యకర్తలు లెక్క ఉంటాం. కాడికి పోయో పెళ్లిళ్ళ కాడికి పోయో మామూలు మీటింగ్లలో పోయి ఏదో ఏలన చేసినట్టు మాట్లాడు. అది వాళ్ళకు జిల్లా స్థాయి నాయకులు కాబట్టి వాళ్ళకి తగది, అది బాగుండదు. ఏదున్నా రాజకీయంగా మాట్లాడాలి. మన స్థాయిని మరిచి ఎవరం కూడా మాట్లాడదు. కాంగ్రెస్ వాళ్ళం కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ. ఫస్ట్ ఏంటంటే మేమేంది, మా పొజిషన్ ఏంది, మీ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఎన్ని ముసలాలు ఉన్నాయి, ఎంతమంది, నువ్వు ఇటు వస్తే వాళ్ళు అటు పోతురు, వాళ్ళు అటు వస్తే ఇటు పోతురు. ఇప్పుడు మీ గురించి మేము ఎందుకు మాట్లాడుతున్నాము? మా గురించి మీరు అలా మాట్లాడరు కాబట్టి మాట్లాడుతున్నాం. నువ్వు వచ్చిపోయి నువ్వు వాడు వచ్చి ఆడున్నావు అంటే పెళ్లి కాడుంటే వాళ్ళు ఇంకో దగ్గరున్నారు, వాళ్ళు వచ్చి పెళ్లి కాడుంటే నువ్వు ఇంకో దగ్గరున్నావు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ లొసుగులన్నీ మీ దగ్గర పెట్టుకొని మా పార్టీ మీద మేము సాఫ్గా మెయింటైన్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మైనంపల్లి నాయకత్వంలో ఎక్కడ కూడా పోసాంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సభ జరుపుకొని పెద్దమ్మ టెంపుల్ దగ్గర మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నిన్నగాక మొన్న టీఆర్ఎస్ నాయకులు, జిల్లా నాయకులు, కాన్స్టిట్యూన్సీ నాయకులు వేరే సందర్భంలో వచ్చి కాంగ్రెస్ పార్టీకి మెదక్ జిల్లాలోనే రేపు వచ్చే జనరల్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాదు అనే మాట హేళనగా మాట్లాడారు. వాళ్ళు ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఒక జిల్లా స్థాయి నాయకులు, ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులు వాళ్ళు ఏమనుకోవాలంటే మేమేంది, మా పార్టీ ఏంది, మా పార్టీలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని లొసుగులు ఉన్నాయి, మేము కరెక్ట్ ఉన్నామా లేదా అనే ఆలోచన ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతోటి ముందుకు వచ్చింది. 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి. ఇంకా 2 గ్యారంటీలు రేపు అమలు జరుగుతున్నాయి. మేము వాళ్ళ లెక్క టీఆర్ఎస్ లెక్క 100 హామీలు ఇచ్చి 10 సంవత్సరాలలో 10 హామీలు కూడా నెరవేర్చని పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినట్టు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడుతుంది. అదేదో మేము వాళ్ళని విమర్శించడం కాదు. వాళ్ళు మాట్లాడేటప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మీడియా మిత్రులు మరియు మా యూత్ కాంగ్రెస్ లీడరు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అందరం పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. కేవలం ఇవాళ తిరుపతి రెడ్డి మాట్లాడే భాష ఎలాంటిది కానీ టీఆర్ఎస్లో డిపాజిట్ ఆయనకు రాదు, మాకు కాదు. మాట్లాడే భాష ఆయన దగ్గరుండి మాట్లాడుకోమని ఆయన పెద్ద మనిషి. ఆ పూర్తి మేము మాట్లాడుతున్నాం. జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సర్వే చేపట్టడం జరిగిందని, మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలనలో 1,90,000 మంది ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఈ నెల చివరి వరకు లేదా జనవరి మొదటి వారం వరకు సర్వే పూర్తి చేసి తదుపరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని టి మందాపూర్ గ్రామంలో ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను మెదక్ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మహిళా సర్వేలను పరిశీలించి లబ్ధిదారుల ఫోటోలు, వారి ఇంటికి సంబంధించిన వివరాలు స్వయంగా ఆయనే మొబైల్ యాప్లో పూర్తి చేశారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నారా అంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన ఇళ్ల నిర్మాణం కోసం 1,90,000 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఈ నెల చివరి వరకు లేదా జనవరి మొదటి వారం వరకు పూర్తి చేయడం జరుగుతుందని, సర్వే కోసం వచ్చిన అధికారులకు లబ్ధిదారులు సహకరించాలని, సర్వే కోసం వచ్చిన అధికారులకు లబ్ధిదారులు ఇంటికి సంబంధించిన పేపర్లు చూపించాలని, మెదక్ జిల్లాలో మొత్తం 469 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలలో సర్వే కొనసాగుతుందన్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో పాటు ఎంపీడీఓ దామోదర్, పంచాయతీ కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో మన జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ళ పథకంది సర్వే అనేది మొబైల్ యాప్ ద్వారా మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయింది. సుమారుగా మనకి ప్రజాపాలన టైంలో
అప్లై చేసుకున్న వాళ్ళు, ఇందిరమ్మ ఇల్లు కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు 1,90,000 మంది ఉన్నారు. సో ఈ 1,90,000 మంది మొత్తం కూడా ఈ సర్వే మనము ఈ డిసెంబర్ ఎండ్ కల్లా కానీ లేకపోతే జనవరి ఫస్ట్ వీక్ కల్లా కానీ కంప్లీట్ చేయాలని ఒక ఏంతో మనం ముందుకు పోతూ ఉన్నాం. సో దీనికి సర్వే చేయడానికి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గ్రామ పంచాయత్ సెక్రటరీ ఆ సర్వే చేయడానికి సర్వేయర్గా ఉంటారు. అదేవిధంగా మున్సిపాలిటీలో ఆ వార్డ్ ఆఫీసర్ కానివ్వండి, బిల్ కలెక్టర్ కానివ్వండి, లేకపోతే మున్సిపల్ స్టాఫ్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఆఫీసర్ ఎవరినో ఒకరిని ప్రతి ఒక్క వార్డ్కి కూడా మనము పెట్టడం జరిగింది. సో ఈ వార్డ్ ఆఫీసర్స్ మున్సిపాలిటీస్లలో ఉన్న 75 వార్డ్స్లలో మన దగ్గర 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ 4 మున్సిపాలిటీల పరిధిలోని 75 వార్డ్స్లలో, అదేవిధంగా మన అన్ని గ్రామ పంచాయతీలలో కూడా 469 వరకు గ్రామ పంచాయతీలలో పంచాయత్ సెక్రటరీస్. సో వీళ్ళందరూ కూడా కలిసి ఈ సర్వే చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే సర్వేయర్ మీ ఇంటికి వచ్చే ముందే కంపల్సరీగా హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ కానివ్వండి, ఆ ఇంటికి సంబంధించిన ఏదైనా ఒక డాక్యుమెంట్, ఆ ఇల్లు వాళ్ళకి చెందుతుంది అని చెప్పడానికి ఏదైనా ఒక డాక్యుమెంట్ ముందే రెడీ చేసుకున్నట్టు పెట్టినట్టయితే సుమారుగా ఇప్పుడు ఈరోజు పరిశీలిస్తే కూడా ఒక 10 మినిట్స్ లోపలనే ఒక్కొక్క అప్లికేషన్ సర్వే అయిపోతుంది కంప్లీట్గా. యాప్ కూడా చాలా ఈజీగా ఉంది. సో ముందే డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకుంటే తొందరగా మనం కంప్లీట్ చేసుకోవడానికి అవుతుంది. సో ఈ సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయినాక ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా సుమారుగా ప్రతి నియోజకవర్గానికి ఒక 3,500 ఇల్లు మనము ఈ ఇయర్కి ఫస్ట్ ఫేజ్ కింద మనం శాంక్షన్ చేసుకొని దాన్ని గ్రౌండ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది నిరంతర ప్రక్రియ. సో వన్స్ ఈ సర్వే మొత్తం అయిపోయినాక ఫస్ట్ ఫేజ్లో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఎంపిక చేసుకోవడం, మళ్ళీ ఇయర్ కూడా మనం ఇట్లా చేసుకుంటూ పోవడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ సర్వేకి సహకరించినట్టయితే అతి త్వరలో సో జనవరిలో మనము ఈ అన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చుకోవడము, అతి త్వరలో ఇవన్నీ కూడా గ్రౌండ్ చేసుకొని కంప్లీట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో పర్యటించారు. చాకిరి బస్తీ, శివాజీ నగర్, మంజీనా నగర్ ప్రాంతాల్లో పర్యటించి ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలు పరిశీలించారు. దరఖాస్తుదారుల నివాస ప్రాంతాలను సందర్శించి వారి అర్హతలను పరిశీలించేందుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను పటిష్టంగా అమలు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. నిజమైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, హౌసింగ్, మున్సిపల్ అధికారులు, ఆయా వార్డుకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు కట్టుకోవాలంటే ఎక్కడ కట్టుకుంటారు? ఇదే తీసేసి కట్టుకుంటారా? బట్టలు ఇప్పుడు ఇల్లు వద్దామా? మీరే కదా, మీరు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టినప్పుడు మీరు ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి మీరు వాళ్ళు అడిగారని ఉంది మా దగ్గర. కొండకంద మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రి పగలగొట్టి ఆయిల్ ను, కాయిన్స్ ను చోరీ చేశారు. ఈ మేరకు సంగాయిపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి కొల్చారం పోలీస్ స్టేషన్ లో విద్యుత్ సహాయ ఇంజనీర్ కు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
కౌడిపల్లి మండల పరిధిలోని తునికి శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం హుండీ ఆదాయం 5,98,690 రూపాయలు వచ్చినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈవో రంగారావు మీడియాతో మాట్లాడుతూ ఆలయం వద్ద శుక్రవారం 160 రోజులకు సంబంధించి హుండీ ఆదాయం అధికారులు, పోలీసులు, రాజరాజేశ్వరి సేవా సమితి, కామారెడ్డి భక్తుల సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించగా 5,98,690 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఆదాయాన్ని దేవాదాయ శాఖ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వెంకట్రెడ్డి, మాజీ ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ చారి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చెల్లా మల్లేశం, ఆలయ పూజారి శివప్ప, సిబ్బంది రాజు, అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం గ్రామం తునికి ఈరోజు దేవాదాయ శాఖ శ్రీయుత సహాయ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రెస్ గ్రామ పెద్దల సమక్షంలో హుండీ ఇప్పి లెక్కించడం జరిగినది. ఈ హుండీలో ఆదాయము 5,98,690 రూపాయలుగా వచ్చినవి. ఈ అమౌంట్ను దేవస్థానం ఖాతాలో జమ చేసి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తామని తెలుపుతున్నాను. ఇట్టి హుండీ ఆదాయం రోజులు 168 రోజులుగా తెలపడమైంది. ఓకే.